ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ అన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ టేకుమట్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ నుండి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ వరకు భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఎంపీఓ సురేష్ కు మెమోరాండం సమర్పించారు. గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాన కార్యదర్శుల చేత గ్రామ సభ నిర్వహించి ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు బండారు సమ్మయ్య, గుర్రం నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు పూర సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు మరి ఈ ప్రభుత్వం జారీ చేసిందో అందులో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవాస యోజన కింద మరి కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చినప్పటికీ దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల పేరుతో మరి పేద ప్రజలకు ఇల్లు అందకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల పేరుతోని వాళ్ళ బంధువులకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇలా వాళ్ళ పేర్లు నమోదు చేసి ఎంపీడీఓ ఆఫీస్కు పంపుతున్నారు. ఇవాళ అది కాదు, పేదవానికి ఇవాళ ఇల్లు దక్కాలి, పేదవానికే ఇల్లు కేటాయించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండు. అదేవిధంగా ఇవాళ కార్యదర్శులు ఏదైతే గ్రామాలలోకి వచ్చి మరి పరిశీలించిలో ఆ పరిశీలన ప్రకారం మళ్ళీ అధికారులే మరి గ్రామాలలోకి వచ్చి మరి వాళ్ళ పరిశీలించి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు కట్టియాలని భారతీయ జనతా పార్టీ టేకుమట్ల శాఖ డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకే ఇవాళ మోసపూరితమైన మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన ఈ నడకలు బంద్ చేయాలని, కాంగ్రెస్ కమిటీలను రద్దు చేయాలని, కాంగ్రెస్ ఏదైతే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ అధికారులే నేరుగా ఈ రంగంలోకి దిగి మరి కలెక్టర్ గారు పరిశీలనలో ఇవన్నీ జరగాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం.